అమ్మకు కథ చెప్తా కార్యక్రమంలో ఈరోజు ముందుగా ఒక కథ అన్నమాట. ఒక కథ చెప్తున్నాను నేను. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే రైతు, అతని భార్య నివసిస్తూ ఉండేవారు. వారు వారి బ్రతుకు తెరువు వ్యవసాయం అన్నమాట. ఆ రైతు ఒకరోజు ఉదయాన్నే తన పొలానికి వెళ్తూ ఉండగా ఆశ్చర్యకరంగా చాలా పెద్ద పరిమాణంలో ఒక ఫలము అనేది కనిపించింది. అతను దానిని తీసుకొని చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఇంటికి తీసుకొనొస్తాడు. ఇంటికి తీసుకొనొచ్చినప్పుడు అతని భార్య చూసి అది తను కూడా మరింత ఆశ్చర్యానికి గురై, "మరి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు?" అనేసంటే, "నాకు తెలీదు. అందుకనే నిన్ను అడుగుతున్నాను" అనేసి రైతు చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఆవిడంటుంది, "ఇది గుమ్మడి పండండి. ఇది ఇప్పుడు నేనే కాదు, మన ముందు తరాల వాళ్ళు కూడా చూసుండరు ఇంత పెద్ద గుమ్మడి పండు. దీన్ని ఈరోజు మన రాజ్యం వెళ్ళే రాజుగారికి పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున. మనం పేదవారం, ఎటువంటి బహుమతుల్ని తీసుకెళ్ళలేం కాబట్టి, ఈరోజు మీకు దొరికిన ఈ ఫలాన్ని మీరు మన రాజుగారికి కనుక పట్టుకెళ్ళి ఇచ్చినట్లయితే ఆయన చాలా సంతోషిస్తారని" చెప్పేసి భార్య చెప్పడం జరుగుతుంది. భార్య చెప్పిన మాట ప్రకారం రామయ్య ఆ ఫలాన్ని పట్టుకొని ఆనందంగా రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారు ఆ ఫలాన్ని చూసి చాలా అమిత ఆశ్చర్యానికి లోనై చాలా సంతోషించి ఈ రామయ్యని అభినందించి అందరిలోనూ, "ఈరోజు నాకు గొప్ప మహత్తరమైనది, ఎవరు ఎన్నడూ చూడనటువంటిది, ఈరోజు ఇటువంటి ఫలాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చావు కాబట్టి నీకు గొప్ప బహుమతి ఇస్తానని" చెప్పి అతని దగ్గరున్న ధనధాన్యాలు, రాసులు, రత్నాలు, మణిమాణిక్యాలు అన్నీ బండి మీదేసి పంపిస్తారు. బట్టలిచ్చి పంపిస్తారు. ఇతను సంతోషంతోటి రామయ్య పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంటికి. వెళ్ళే మార్గమధ్యంలో ఒక పాటలు పాడుకుంటూ వెళ్తాడు. ఏమని? "ఆహా గుమ్మడి, ఓహో గుమ్మడి, ధనం తెచ్చిన గుమ్మడి, రాసులు తెచ్చిన గుమ్మడి, రాజుగారు మెచ్చిన గుమ్మడి, ఆహా నా భాగ్యం" అని పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ లోపల ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ ఉంటాడు. ఇతను రామయ్యని చూసి, "రామయ్య, ఏటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఇంత మొత్తంలో డబ్బు, ధనం తెస్తున్నావు. ఎక్కడిది? నువ్వు అసలే పేదవాడు కదా" అని అడుగుతాడు. అడిగినప్పుడు రామయ్య మొత్తం కథ అంతా చెప్తాడు. చెప్పినప్పుడు ఆ వ్యాపారికి గొప్ప దుర్బుద్ధి ఏర్పడుతుంది. ఎవ్వరికీ పిల్లికి భిక్షం కూడా వేయనటువంటి వ్యాపారి ఏం చేస్తాడంటే, ఒక గుమ్మడి పండుని పట్టుకొచ్చి ఇచ్చిన మాత్రం చేతనే ఇతనికి రాజు ఇంత పెద్ద మొత్తంలో ధనధాన్య రాసులన్నీ బహుమానంగా ఇచ్చాడు. నా దగ్గరున్న వజ్రవైడూర్యాలు పట్టుకెళ్ళి రాజుగారికి ఇస్తే, రాజుగారు మరింత గొప్ప బహుమతులు, కానుకలు నాకు ఇస్తారు కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, ఆ వ్యాపారి తన దగ్గరున్న అత్యుత్తమైన విలువైనటువంటి వజ్రాలు, ఆ వజ్రాలు, వైడూర్యాలు అన్నీ పట్టుకెళ్ళి రాజుగారికి ఇస్తారు. రాజుగారు ఎప్పుడూ అవి చూసినవే కదా! రాజుగారికి తెలియని వజ్రాలుండవు, వైడూర్యాలుండవు. అందుచేత రాజుగారు వాటిని చూసి చిరునవ్వు నవ్వి, "సరే" అని చెప్పి, "నీకు ఇంతకంటే అమూల్యమైనది ఇస్తానని" చెప్పి ఈ రైతు తీసుకొచ్చిన గుమ్మడి పండుని వ్యాపారి చేతిలో పెడతాడు. దెబ్బకి వ్యాపారి మొహం పోతుంది. చాలా దిగులు పెట్టుకొని బాధపడుతూ, ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగొస్తాడు. ఇందులో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చీటు. సరే, కథ అయిపోయింది కదా! ఇప్పుడు మీ పిల్లల్ని అడగండి, రామయ్యకు ఏమి దొరికింది అని. ఇంకొక ప్రశ్న వేయండి. రైతు ఉన్నాడు కదా! రైతు పేరేమిటి అని అడగండి. అలాగే అతనికి ఏం దొరికింది అని అడగండి. రాజుగారు రైతుకి ఏమిచ్చారు అని కూడా అడగండి. వ్యాపారికి ఏమిచ్చాడని అడగండి. మరి దీనివల్ల మీకు ఏం తెలిసింది అని కూడా అడగండి. దానివల్ల మీకు పిల్లల్లో ఉన్నటువంటి గ్రాస్పింగ్ పవర్ ఏ లెవెల్‌లో ఉన్నది, వింటున్నారా లేదా, ఏకాగ్రతా శక్తి ఉన్నదా లేదా మీ బిడ్డలకి అనేది కూడా మీకు రుజువవుతుంది, తెలుస్తుంది. అందువల్ల ఇటువంటి మరిన్ని కథలు మీరు వినాలనుకుంటే, నేను చేసే ఈ ప్రయత్నం మంచిదే అని మీరు భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మకు కథ చెబుతా అనే ఈ నా కాన్సెప్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.